ఇక ఇంకొక విషయానికి వస్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్తో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టినరు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. వారు నేరం చేయలే, వారు ఎక్కడనే ఎవరి మీద దాడి చేయడానికి పోలే, లేకపోతే ఇంకోటి ఏదో చట్టబద్ధంగా చర్యలు చేయడానికి పోలే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ళు కలిసి ఉన్న సహచరుడిగా పెద్ద మనిషిగా వారిని గౌరవించారు కాబట్టి ఏదో వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయిండేమో, మాట్లాడొద్దాం మనం కూడా, మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు, ఏ కారణం చేత వచ్చిండి, ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆతృతోని ఉత్సాహంతో పోయినట్టున్నారు. అది మన ఇల్లు అనే భావనతోని, మన నాయకుడు అనే భావనతోని. కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారట. ముఖ్యమంత్రిని ఏందో చేస్తానికి ఏం పోరు, ఎవరు కూడా చేయరు. మేము వెంటనే సుమన్తో సహా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన మా వాళ్ళందరూ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎటువంటి కేసు లేకుండా విడుదల చేయాలి. ఎందుకంటే ఆ నిమిషం వరకు అది మా ఇల్లని, మా నాయకుడని, మా సహచర పెద్దలని తెలుసుకోవడానికి పోయినరు, మాట్లాడడానికి పోయినరు మంచి చెడ్డ. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.